వెల్కమ్ టు కమ్మటి అమ్మ వంటకండి. ఈరోజు రాగి ముద్దతో అంబలి ఎలా చేసుకోవాలో ఈజీగా మిగిలిపోయినప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నుండి చివరి వరకు చూసేయండి. ఇలా రాగి ముద్ద చేసుకునండి, మిగిలిపోయింది. మీరు గిన్నె ప్లేస్లో మట్టి పాత్ర ఉంటే కానీ మట్టి పాత్రలో ఇలా వేసేసుకోండి, ఇంకా మంచిదండి. మట్టి పాత్రలో ఇట్లా నానబెట్టేసుకుంటే మనకి ముద్ద ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టేసుకునే చూడండి. ఇది ఓవర్ నైట్ అంతా ఉండాలండి. గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉందో చూద్దాం రండి. నానబెట్టేసుకున్నాం కదా నైట్ అంతా. మన చేత్తోనే బాగా వాటర్లో కలిసిపోయేలా నీట్గా కలిపేసుకున్నామండి. ముద్ద కదా మనకి చేత్తో కలిపితేనే కలుస్తుందండి. చూడండి, మనం మళ్ళీ చేత్తో మ్యాష్ చేస్తేనే బాగా కలిసిపోతుంది వాటర్లోకి. అంతా కలిపేసినానండి, నీట్గా కలిసిపోయింది. చిన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అండి, అలాగే కొద్దిగా ఉప్పు కానీ వేసుకుందామండి. ఉప్పు అనేది ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. కొంతమంది ఉప్పు లేకుండా తాగుతారు. అలాగే ఇవన్నీ తీసిన మజ్జిగ అండి, పద్దన్నే సిలుక్కున్నా నేను. ఇప్పుడు 1.5 గ్లాసు మజ్జిగ తీసుకున్నాను చూడండి. మనం ఒక గ్లాసు వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా, మొత్తం 3 గ్లాసులు అవుతుందండి ఇది అంబలి అనేది. చూడండి, సింపుల్గా మనం అంబలి ఎలా చేసుకున్నామో చూసేసినారు కదా. అలాగే గ్లాసులో కానీ తీసుకొని టేస్ట్ చేస్తాను. మా రాయలసీమ అంబలి అయితే ఇలాగే అండి, మేము ఇలాగే చేసుకుంటాము. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. మధ్యలో ఉల్లిపాయలు నమ్మలుకుంటా తాగుతుంటే సూపర్గా ఉందండి అంబలి, చాలా బాగుంది. బయట కూర్చొని తాగుదామండి, ప్రశాంతంగా ఉంటుందండి బయట పద్దనేది. మా రాయలసీమ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో లేటెస్ట్ వీడియో మీకు వస్తుందండి నోటిఫికేషన్. చూడండి, ఇవాళకి ఎండ ఎలా వచ్చేసిందో. ఎండలకాలం కదా, మనకి ఇలా చేసి పిల్లలకు కానీ మీరు కానీ ఇంటికి పోతే తాగండి, చాలా బాగుంటుంది. అలాగే కడుపులో కానీ చల్లగా ఉంటుందండి ఈ అంబలి అనేది. నా వీడియో చూస్తున్న వాళ్ళకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి, కామెంట్ చేస్తున్న వాళ్ళకి, లైక్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికిను